అన్న ఏం చేస్తుంటారు మీరు? నేను ఒక షాప్లో పనిచేస్తాను, మెడికల్ షాప్లో. మెడికల్ షాప్లో ఎంత వస్తుంది అన్న జీతం? నాకు నెలకి 8,000 ఇస్తారు. 8,000 జీతం సరిపోతున్నాయి అన్న? సరిపోయినా సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఒకటి, ఈ భోజనం నేను ఇప్పుడు ఒక 4-5 రోజుల నుంచి కంటిన్యూ తింటున్నా. భోజనం అనేది ఫస్ట్ క్లాస్ ఉంది, బాగానే ఉంది. ఇది పెట్టడం వల్ల మాకు చాలా సేఫ్ అవుతుంది. ఏ విధంగా సేఫ్ అవుతుందన్న మీకు? ఏ విధంగా సేఫ్ అంటే 5 రూపాయలు ఏమొస్తుంది, టీ కూడా రావట్లేదు. 5 రూపాయలు పేరుకే అది. కాకపోతే భోజనం క్వాలిటీ బాగుంది, అన్ని విధాలుగా మేము తింటున్నాం, మాకు సరిపోతుంది. అంటే అసలు క్వాలిటీయే బాగుంటలేదు, నాసి రకం ఇస్తున్నారు అంటున్నారు కదా? అది ఏం లేదండి, ఇంతమంది తింటున్నారు. ఉన్నోళ్ళు కూడా వచ్చి తినిపోతున్నారు, లేనోళ్లే కాదు, ఉన్నోళ్ళు కూడా పోతా వచ్చి తినిపోతున్నారు. నాసిరకం అయితే వాళ్ళు ఎందుకు తింటారు? అన్నాన్ని నాసిరకం వండటానికే లేదు అసలు. ఎక్కడ వస్తాయండి, బియ్యం ఊరికి వస్తాయా? కానీ పెడుతున్నారు, అది చాలా గొప్ప విషయం. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఆయన తీసేసిండు, చాలామంది మాలాంటి వాళ్ళు, అంటే మేము ఇప్పుడు ఇంకా ఎంతోమంది బాధపడ్డారు. ఇప్పుడు 5 రూపాయలు మేము తినిపోతున్నాం, 5 రూపాయలు టీ రావట్లేదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నేను పేదల కోసమే పుట్టాను, పేదల కోసమే పెరిగాను, నేను పేదల మనిషిని అన్న జగన్మోహన్ రెడ్డి ఈ అన్నా క్యాంటీన్ ఎందుకు ఆపాడు అనుకోవచ్చు అంటారు మరి? అది ఉద్దేశపూర్వకంగా ఆయన ఆపిండు. ఎవరు ఆపమని చెప్పలేదు కదా, మాలాంటి వాళ్ళు ఆపయా అని చెప్పలేదు కదా. ఆయన ఎందుకు తీసిండో అది ఆయనకే తెలవాలా. తీశాడు కాబట్టి మైనస్ అయింది. మరి ఈరోజు అన్నీ చేశాడన్నాడు, ఎందుకు మైనస్ అయ్యిండు? ఎక్కడొక్కడ మైనస్ అయ్యిండు కదా. ఈవీఎంలు మైనస్ చేసి నేను అంటున్నారు. ఇవన్నీ మనకు చెప్పలేదు సార్. మాకైతే ఇది చాలా సేఫ్గా ఉంది. ఈ అన్న క్యాంటీన్ భోజనం తింటాం, మాకు సంతోషకరంగా ఉంది. టానికి వస్తున్నాం, టానికి ఇంట్లో కూడా పెట్టరు. పొద్దున్నే 7 గంటలకి టిఫిన్ పెడుతున్నారు, మేము సరదాగా వచ్చి తినిపోతున్నాం, మాకు హ్యాపీగా ఉంది. అంటే మీకంటే 10 రూపాయల్లో గడిచిపోతుంది అంటారు. పొద్దున్నే డ్యూటీకి వెళ్ళేటప్పుడు టిఫిన్ చేయాలన్నా 40-50 రూపాయలు అవుతుంది సార్. బయట కమ్మగా 5 రూపాయలు మాకు టిఫిన్ పెడుతున్నారు, భోజనం పెడుతున్నారు. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలా మాలాంటి వాళ్ళకి? మేము 8,000 సంపాదిస్తున్నాం, రోజు బయట తినాలంటే మాకు ఎక్కడ సరిపోతాయి డబ్బులు అవి? అంటే నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను అంటున్నారు కదన్న, మరి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అందినాయా మరి మీకు? మాకైతే ఎటువంటి ఏం అందలేదు సార్. అందిన వాళ్ళకి అందినాయేమో, మాకైతే ఏ ఒక్కటి కూడా అందలా. అమ్మఒడి అన్నాడు, అది కూడా కోత చేసిండు, అది ఒక్కటే మేము బెనిఫిట్ పొందాం. ఇల్లు అన్నాడు, అవి కూడా దొరకలా. ఇక చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. నేను ఒక్కటి చెప్తే కాదు, జనం అందరూ అనుకునే ఆయనకి పక్కన పెట్టారు. అది అంటే ఇక్కడ మీకు ఇచ్చే అన్నాన్ని ముష్టితో పోలుస్తున్నారు అన్న. అసలు పోలిస్తే మనం ఏం చేయలేమన్నా. నా వడ్డుకు ఇక్కడ ఇంతమంది అందరు అనుకునే అట్లా వస్తున్నారా? రోజుకి 500-600 మంది తింటున్నారు. అన్నానికి అసలు అన్నం అనే పదానికి ముష్టి అనకూడదు, ఎవడు పెట్టినా అది అన్నమే. అంటే ఇక్కడ ముఖ్యంగా అంబటి రాంబాబు అంటున్నాడు, ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే ఇదే మాట అన్నారు. వాళ్ళు ముష్టి 5 రూపాయలు అన్నం పెట్టి మీకు ఇవ్వాల్సిన పథకాలు ఆపేస్తున్నారు అంటున్నారు. లేదు, ఆ పథకాలు కూడా మాకు ఇస్తారు. ఇప్పుడే కదా ఆయన ఇదైంది. అన్న క్యాంటీన్ అంటే ఇది చాలా గొప్ప విషయం అండి. చాలామంది వచ్చి తినిపోతున్నారు ఇక్కడ. అంటే పేరుకి ఇక్కడ పైన జనాలను చూపిస్తున్నారు కానీ లోపల 200 మందికి మాత్రమే పెడుతున్నారు, మిగతా వాళ్ళని వెనక్కి పంపిస్తున్నారు. వచ్చి చూస్తలేదు కదండి ఎంతమంది తింటున్నారు ఇక్కడ, వాళ్ళు వచ్చి చూస్తలేదు కదా. బయట నుంచి చూసేదాన్ని లోపలికి వచ్చి చూసేది తేడా ఉంటుంది. ఇప్పుడు మేము రోజు కంటిన్యూ 2 పూటలు వస్తున్నాం, టిఫిన్ చేస్తున్నాం, పొద్దున భోజనం తింటున్నాం, మధ్యాహ్నం. అంటే సోమరిపోతులను తయారు చేస్తున్నారంటే సోమరిపోతులు అంటే 5 రూపాయలు భోజనం పెడితేనే సోమరిపోతులు అవుతారా? కడుపుకు కావాలి, కష్టపడ్డాక మెయిన్ ఆహారం కావాలా? ఏంది 5 రూపాయలు భోజనం పెట్టి సోమరిపోతులు ఎట్లా? మేము చేసే పని మేము చేసుకుంటున్నాం కదా. డబ్బులు వేస్తే సోమరిపోతులు అవుతారని మాట్లాడినప్పుడు అన్నం పెడితే సోమరిపోతులు కారా అనే మాట అయితే అడుగుతున్నారు. లేదు, మరి ఆయన కూడా అలాగే చేసిండు కదా. ఆటోల వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అవసరం లేని వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేసిండు ఆయన కూడా. ఇది సోమరిపోతనం కాదండి, ఇది ఒక మనిషికి ఆకలి మీద ఉన్నప్పుడు కడుపు నింపుతున్నారు. ఇంతవరకైతే ఓకే. మిగతా పథకాలు ఏంటి అనేది వాళ్ళే చూసుకుంటారు. అంటే అమలు అయ్యే పరిస్థితి ఉందంటారా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమలు చేయగలరంటారా చంద్రబాబు నాయుడు? చేస్తారండి. ఇప్పుడే కదా 2-3 నెలలే కదా ఆయన ఎక్కి. ఈయన 5 సంవత్సరాల నుంచి చేయలేంది ఈయన 2-3 నెలలు ఎలా చేస్తాడు? ఒకటి చేస్తా అని వాగ్దానం చేసిండు, జనాలు నమ్మారు, ఆయన మళ్ళీ నెత్తినెక్కించుకున్నారు. చేస్తాడనే నమ్మకం ఉంది. అంటే నెత్తినెక్కిన తర్వాత మాట మార్చాడు, గద్దెనెక్కిన తర్వాత మాట మార్చాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా, అది వాస్తవమేనా? నేనైతే అనుకోవట్లే అలాగా. నా అంతవరకు నేను అనుకోవట్లేదు సార్. మాకు నమ్మకం ఉంది, చేస్తాడు. గతంలో కూడా చేశాడు, చేస్తాడనే నమ్మకం ఉంది. అది ఓకే బాబాయ్.